युक्ताविद्रुमहेमनीलधवलच्छायैर्मुखैस्त्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकाम् गायत्रीं वरदाभजां कुशकशाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमथारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे सिन्दूरारुणविग्रहां तृणजनां माणिक्यमौलिस्फुरतु तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थ सव्यचरणां ध्यायेत्परामम्बिकाम् मञ्जुसिञ्जितमञ्जीरं वाममर्थं महेशितुः आश्रयापि जगन्मूलं जन्मूलं वचसामपि सनातन गुरुकुलाश्रम శ్రీ విద్యాపీఠం 32వ వార్షికోత్సవ కార్యక్రమములు విజయనగరంలో 32 సంవత్సరాల క్రితం శ్రీ ఆనందనాథ గురువర్యులు బ్రహ్మర్షి శ్రీ యనమల వేణుగోపాల శాస్త్రి గారు వారు సాధించినటువంటి తపస్సుని ఇక్కడ నిక్షిప్తం చేసి సంధ్యామూర్తులైనటువంటి గాయత్రి, సావిత్రి, సరస్వతి మూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగేటప్పుడు గాయత్రి అమ్మవారి యొక్క మంత్రాన్ని 1,000 సార్లు పురస్చరణ చేయించి 1,000,000 పర్యాయాలు 1,000,000 గాయత్రి జపం చేయించి ధారాదత్తం చేసి ఆ యంత్రం ఇక్కడ స్థాపన చేసి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ప్రధానంగా శ్రీ విద్య వైదిక శాక్తాగమానికి శ్రీ విద్య అనేటువంటిది ప్రధానం కాబట్టి శ్రీ విద్యా సంప్రదాయంలో ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే నిత్య శ్రీచక్ర నవావరణార్చన ఇక్కడ జరుగుతూ ఉంటుంది. శ్రీచక్రార్చనలు చాలా చోట్ల జరగచ్చు. ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా పర్వదినాల్లో ఒక పౌర్ణమాస్య లేకపోతే ఏదైనా ఒక యాగం జరిగినప్పుడు వార్షికోత్సవాలు అయినప్పుడు అలాగా పర్వదినాలు చూసుకుని శ్రీచక్రార్చన విశేషంగా చేస్తూ ఉంటారు. కానీ నిత్యం ప్రతినిత్యం కూడా శ్రీచక్ర నవావరణార్చన జరిగేటువంటి ఏకైక స్థలం భారతదేశంలో ఇదే. ఆ నియమం గురువు గారు పెట్టినందుకు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నామకరణం చేశారు. సనాతన గురుకులాశ్రమం శ్రీ విద్యాపీఠం అని కంచి పరమాచార్య నామకరణం చేశారు. శ్రీ విద్యా ప్రధానం కాబట్టి శ్రీ విద్యాపీఠం అని. అలాగే నిత్యం భారతదేశం మొత్తం మీద శ్రీచక్ర నవావరణార్చన జరిగే స్థలం ఇదే అని వారు ఆ పరంపరగా ఉన్నటువంటి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట. మేము చెప్పే మాట కాదు, ఇది అంత విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ ప్రధానంగా గాయత్రి గాయత్రి అంటే ఏమిటి? ఇక్కడ గాయత్రి అమ్మవారికి ప్రతీకగా ఇక్కడ ప్రతిష్టలు చేశాం. గాయత్రి అమ్మవారికి 5 ముఖాలు. 5 ముఖాలు ఏమిటి? వాటి యొక్క విశేషం ఏమిటి? 5 ముఖాలతో అమ్మవారి ఎందుకున్నది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే గాయత్రి అమ్మవారు పంచాయతన స్వరూపం, పంచదేవానుపాస్యాదౌ అని అద్వైత సిద్ధాంతం వైదిక శాక్తాగమం చెప్తోంది. శంకరుల వారు ప్రతిపాదించారు పంచదేవానుపాస్యాదం. అది వైదిక శాక్తంలో మాత్రమే ఉన్నది. ఈ పంచదేవానుపాస్య ఆదౌ అంటే ఏమిటి? ఈ దేవతలు ఎవరు? పంచదేవతలు అంటే గణపతి, విష్ణువు, ఆదిత్య, అంబిక, ఈశ్వర. ఈ 5 దేవతలతో కూడినటువంటి స్వరూపం, 5 తత్వాలతో కూడిన స్వరూపం గాయత్రి అమ్మవారు. ఒకటి విష్ణుముఖం, ఒకటి గణపతి ముఖం, ఒకటి అంబికా ముఖం,
ఒకటి ఆదిత్యముఖం, ఒకటి ఈశ్వరం. ఆ రకంగా 5 ముఖాలతోటి ఉంటుంది. ఈ 5 ముఖాలతో ఉండేటువంటి తత్వం ఏమిటి అని అంటే 5 దేవతలు కూడా ఇది పంచభౌతిక సృష్టి. 5 దేవతలు 5 భూతాలకి ప్రతీకలు. బలం, గణపతిని బలం అంటారు. అది భూమికి ప్రతీక, పంచభూతాల్లో భూమికి ప్రతీక. జలం విష్ణువుకి ప్రతీక, ఆకాశం ఈశ్వరుడికి ప్రతీక, తేజస్సు సూర్యుడికి ప్రతీక, అగ్ని అనమాట. పంచభూతాల్లో అగ్ని. అమ్మవారి శక్తి వాయువుకి ప్రతీక. సమస్త ప్రాణుల్లోనూ కూడా ఇవన్నీ ఉంటాయి. 5 తత్వాలు సమస్త ప్రాణుల్లోనూ ఉంటాయి. అంచేతే పాంచభౌతిక శరీరము అన్నారు. పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం కాబట్టి పాంచభౌతిక శరీరము అన్నారు. అంటే పృథివీ తత్వం ఉంది మనలో, జలతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది, ప్రధానమైనటువంటిది వాయుతత్వం. వీటికి మళ్ళీ విషయాలు అంటారు, వీటికి గుణాలు ఉంటాయి. ఆకాశానికి ఆకాశం శబ్దగుణం, అగ్ని తేజస్సు, జలం రసనేంద్రియం రసం, పృథివీ గంధగుణం, వాయువు స్పర్శగుణం. వీటిల్లో ఏది లేకపోయినా కానీ ఉపాధి. అయితే వీటన్నిటితో కూడున్నటువంటిది ప్రధానమైనటువంటిది ఏమిటంటే శక్తి. ఇవన్నీ ఎన్నున్నా కానీ శక్తి లేకపోతే ఉపాధి కలదు. శక్తి ఉండాలి. కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పంచభౌతిక శరీరం తయారైంది కాబట్టి కంటికి కనిపిస్తూ ఉంటుంది. శక్తి అనేది లోపల లేకపోతే ఆ శరీరం కలదు. ఆ శక్తే ప్రాణశక్తి అన్నారు. ప్రాణశక్తి, ప్రాణము అంటే వాయువు అన్నమాట. మన శరీరం పృథివీ శరీరం. మనలో ఉండేటువంటి అగ్ని మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తోంది. మనకి ప్రపంచాన్ని చూపిస్తోంది కన్ను, శబ్దం వినిపిస్తోంది చెవు, మాట్లాడుతోంది నోరు. కానీ ముఖ్యమైనది ఏముండాలి? వాయువు ఉండాలి. ప్రాణవాయువు, ప్రాణశక్తి. ఆ ప్రాణవాయువు కనుక లేకపోతే ఇవి ఏవి కూడా ఉన్న ప్రయోజనం లేదు. అంచేత అవి వాటంతటగా అవి మేము ముఖ్యము అని అనుకున్నాయిట. మేము ముఖ్యము అనుకుంటే ప్రాణశక్తి అప్పుడు చెప్పుకుంటుట. అయితే సరే మీరు ముఖ్యమైతే ఇంకెందుకు నేను వెళతాను అని ప్రాణం వెళ్ళిపోతుంటే ఆ శరీరంలోంచి ప్రాణంతో పాటు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయిట. అప్పుడు అవి తెలుసుకున్నాయిట మేము ప్రధానం కాదు, ప్రాణము నువ్వే ప్రధానము అని చెప్పిన అవి తెలుసుకుని అప్పటి నుంచి కూడా ప్రాణాన్ని అనుసరించి మిగతా ఇంద్రియాలు, మిగతా దేవతలందరూ కూడా ఉంటున్నారట. అటువంటి ప్రాణశక్తి ప్రధానమైనటువంటిది. ఆ ప్రాణశక్తే ఈ సమస్త జగత్తుని నడిపిస్తోంది. ఆ ప్రాణశక్తే మనలో ఉండేటువంటి పంచప్రాణాలు, పంచమహాప్రాణాలు, పంచ ఉపప్రాణాలు అన్నారు. మన హృదయంలో ఉండేటువంటిది ప్రాణము, కంఠంలో ఉండేటువంటిది ఉదానము. అది మాట్లాడిస్తోంది. అలాగే మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తోంది అగ్నితత్వం, సమాన వాయువు అంటారు, సమాన ప్రాణం. శరీరంలో ఉండేటువంటి మలమూత్రాలను బయటికి పంపిస్తుంది అపానం. సమస్తం వ్యాపించి ఉన్నటువంటి శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటిది వ్యానవాయువు. వ్యాన సర్వశరీరక అన్నారు. ఇలాగ మళ్ళీ పంచ ఉపప్రాణాలు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. ఈ పంచ ప్రాణాలు కూడా పంచ ఉపప్రాణాలు, పంచ మహాప్రాణాలు, ఈ 10 ప్రాణాలతోటి సమస్త జీవులు కూడా వెళుతున్నారు. ఇది ఎవరు ఈ తత్వం అంటే శక్తి. ఎవరు ఆ శక్తి అంటే గాయత్రి శక్తి. గాయాన్ అంటే ప్రాణములు అని అర్థం. గాయాన్ త్రాయతే, ప్రాణాలని రక్షించేటువంటిది గాయత్రి. అటువంటి ప్రాణశక్తి ప్రధానమైనటువంటిది. ఆ ప్రాణశక్తిని మనం తెలుసుకోవడమే చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషి కూడా ప్రాణశక్తి అంటే ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రాణశక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళు దేవతా స్వరూపం పొందుతారు అంట. గాయత్రం త్రాగితే, ప్రాణులని రక్షించేటువంటిది.
ప్రాణాలని రక్షించేటువంటిది, ప్రాణము ధరించినటువంటి ప్రాణుల్ని రక్షించేటువంటిది గాయత్రి. అంచేత గాయత్రి అన్నారు. గాయత్రి రెండు రకాలుగా ఉందిట. ప్రకట గాయత్రి అన్నారు, గుప్త గాయత్రి అన్నారు. మనలో ఉండేటువంటి ఆత్మతత్వం ఇందాక మనం చెప్పుకుంది ఏదైతే ఉందో అది గుప్త గాయత్రి, గుప్త గాయత్రి స్వరూపం. ఆ ఉపాసన ద్వారా అహంగ్రహోపాసన అన్నారు దాన్ని. అది గుప్త గాయత్రి ద్వారా సాధ్యమవు. ప్రకట గాయత్రి సగుణోపాసన అన్నారు. ఈ గాయత్రి అంటే ప్రాణాలను రక్షించేటువంటిది. అయితే ఈ శరీరాన్ని ఇంకా ఏ దేవతలు ఆశ్రయించున్నారు అంటే ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉన్నారు, ప్రాణం అంటే శరీరం అంతా వ్యాపించింది, ప్రాణశక్తి నడిపిస్తుంది అని అనుకున్నాం. మిగతా దేవతలు ఎక్కడున్నారు అంటే గుప్త గాయత్రి అనుకున్నాం. 15 అక్షరాలు సౌభాగ్య విద్య అంటారు. సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, శివశక్తి కామ క్షితి. శివ అంటే ఈశ్వరుడు, సహస్రారం శివస్థానం, ఇక్కడ ఉండేటువంటిది ఈశ్వరుడు కాబట్టి ఇది శివస్థానం. శక్తి అంటే అమ్మవారు, బుద్ధి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటారు. సమస్త ప్రాణుల్లోనూ కూడా బుద్ధి రూపంగా ఉన్నటువంటిది ఎవరు అంటే అమ్మవారి శక్తి అనమాట. గాయత్రి మంత్రార్థం కూడా అది. బుద్ధిం యా నా ప్రచోదయాత్ అంటారు. సద్బుద్ధిని ప్రసాదించి పరమాత్మ కేసి వెళ్ళేటట్టుగా ఈ బుద్ధి ప్రచోదించవలసింది అని అమ్మవారిని ప్రార్థిస్తారు. అటువంటి బుద్ధివృత్తుల్ని ప్రేరేపించేటువంటిది అమ్మవారు కాబట్టి శక్తి అన్నారు. అది ఎక్కడుందా బుద్ధి? ఇక్కడ ఉంది. ఇది శక్తి. శివ శక్తి. కామ ఇక్కడ ఉన్మన అంటారు. ఇక్కడ మనస్థానం, అక్కడ కోరికలు కలుగుతుంటాయి. క్షితి దేవత, పృథ్వీతత్వం. ప్రాణం అనుకున్నాం కదా, ప్రాణం ఇది ప్రధానమైనటువంటిది. మిగతా అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం ప్రధానంగా ఉంటాయి. అథ రవి, రవి అంటే సూర్యుడు. శీతకిరణ, కుడి స్థలం మీద సూర్యుడు ఉంటాడు, ఎడమ స్థలం మీద చంద్రుడు ఉంటాడు. స్మరహ అంటే ఇది ఇడానాడు, ఇది పింగళానాడు. మూలాధారం నుంచి ఇలా తిరుగుతూ షట్చక్రాలని తిరుగుతూ ఇలాగా వస్తుంది. ఇక్కడ కుడిపక్క నుంచి వచ్చి ఇక్కడ కలిసేటువంటిది, ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆజ్ఞలో కలుస్తుంది. కుడిపక్క నుంచి వచ్చి ఎడపక్కకి ఆజ్ఞలో కలుస్తుంది. ఇది ఇడానాడి, సూర్యనాడి అన్నారు. సూర్య రవి. శీతకిరణ చంద్రుడు అన్నారు. ఈ చంద్రుడు పింగళానాడి అన్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రకృతి పురుషులు అనమాట. ఒకళ్ళని రయం అన్నారు, ఒకళ్ళని ప్రాణము అన్నారు. సూర్యుడు ప్రాణశక్తి, చంద్రుడు ఆహారం రయం, ఔషధి ప్రాదుర్భావ శక్తి చంద్రుడు అనమాట. ప్రాణాలు నిలబడాలి అంటే అన్నం తినాలి. కనిపించినటువంటి ప్రాణము అమూర్తం, కనిపించేటువంటి అన్నము మూర్తం. మూర్తాన్ని తినేటువంటిది ఎవరు? అమూర్తం, ఆ ప్రాణశక్తి అనమాట. ఆ ప్రాణం నిలబడాలి అంటే ఆహారం కావాలి, అది చంద్రుడి ద్వారా వస్తుంది. దాన్ని పింగళానాడి అన్నారు, ఎడం పక్క నుంచి వస్తుంది. శీతకిరణ. స్మరహ, స్మరహ అంటే సుషుమ్నా నాడి, నాభిస్థానం నుంచి వస్తుంది. హంసః జీవుడు, హృదయస్థానంలో ఉంటాడు. శక్రః ఇంద్రుడు, గురువు. పరా యోనిస్థానం, జన్మస్థానం. జీవుడు ఎక్కడి నుంచి అయితే పుడతాడో దానికి కారణము అన్నారు, దాన్నే కారణము అన్నారు. జగత్ కారణము, ఈ జగత్తంతా ఎక్కడి నుంచి పుట్టింది? శరీరం ఒక జగత్ అయితే ఈ శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? ఆ శరీరం పుట్టినటువంటి స్థానం ఏదైతే ఉందో దానికి కారణము అన్నారు. మహర్షులందరూ కూడా ఈ జగత్తుకి కారణమైనటువంటిది ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటారట. జగత్కారణ అన్నారు. జగత్కారణం అంటే ఎవరు? అమ్మవారు అన్నమాట. పరా అన్నారు. పరా అంటే అమ్మవారు. హరార్థం అంటారు అక్కడ. హరార్థం అంటే హర అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు సగభాగం అమ్మవారు, ఆవిడ పర. అక్కడ జన్మస్థానం అనమాట. పర మార ఊరు స్థానం, హరయ పాదస్థానం. ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దేవతలు ఉన్నారు. ఈ 15 అక్షరాలతో కూడినటువంటి గుప్త గాయత్రి ఈ 15 స్థానాల్లో ఉంటుందన్నమాట. ప్రకట గాయత్రి అనేటువంటిది గాయత్రి,
మన ప్రాణశక్తి లాగా లోపల ప్రసరిస్తూ ఉంటుంది. అంచేత గుప్త గాయత్రి, ప్రకట గాయత్రి అన్నారు. ఈ గాయత్రి ఉపాసన ఎవరైతే చేస్తారో వారికి ప్రాణశక్తి స్వాధీనం అవుతుంది అన్నారు. దేవి భాగవతంలో గౌతమ మహర్షి గాయత్రి ఆవిర్భావం గురించి, గౌతమ మహర్షి తపస్సు చేసినప్పుడు గాయత్రి ఆవిర్భావం గురించి చెప్తారు. ఎవరైతే ప్రాణశక్తి స్వరూపుడైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో ఇహంలో వాళ్ళకి సాధ్యం కానిటువంటిదంటూ ఏదీ లేదు. సమస్తమైనటువంటి సంకల్పాలు వాళ్ళకి ఇహంలో సిద్ధిస్తాయిట. ఆనాడు దేశమంతా క్షామం పట్టేసింది. క్షామం పట్టేస్తే పంటలు లేవు, ఆహారాలు లేవు, అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల వృత్తులు ఆగిపోయి ఆహారం దొరకట్లేదు. గౌతమ మహర్షి ఉన్న చోట ఎక్కడా కూడా క్షామం లేదు అనేటువంటి మాట విన్నారు. విని మొత్తం అందరూ కూడా గౌతమ మహర్షిని వెళ్ళి ఆశ్రయించారు. ఆశ్రయిస్తే వారు వీరి యొక్క పరిస్థితి అంతా తెలుసుకుని ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా వారి ఆశ్రమంలో ఆశ్రయాన్ని కల్పించారు. గౌతమ మహర్షి ఆశ్రమం పేరు గాయత్రి పీఠం. అక్కడ ఆశ్రయం కల్పించి ఆయన అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారి దగ్గర అక్షయ పాత్రని పొందారు. ఆ అక్షయ పాత్ర ఎటువంటిది అంటే కేవలం ఆహారం ఒకటే కాదు, ఏది కోరుకుంటే అది తీరుస్తుందన్నమాట. ఆ అక్షయ పాత్ర ద్వారా ఏ వస్తువైనా సరే అమ్మవారు అటువంటి వరం ఇస్తుంది గౌతమ మహర్షికి. నువ్వు ఏది సంకల్పం చేస్తే అది నీకు ప్రాప్తిస్తుంది దాని ద్వారా. ఆ అక్షయ పాత్రతోటి మొత్తం అందరినీ కూడా ఆయన ఎవరెవరు ఏ వృత్తులు చేసుకోవాలో ఆయా వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఉండడానికి కానీ తినడానికి కానీ దేనికి లోటు లేకుండా అన్నీ కూడా చక్కగా ఆయన చూస్తూ ఉంటారు. ఎవరి వల్ల సాధ్యపడింది? గాయత్రి అమ్మవారి వల్ల సాధ్యపడింది. అయితే వాళ్ళకి కొంతకాలం అయిన తర్వాత మరి శ్రమ లేకుండా ఆహారం వస్తుంది, కూర్చుంటున్నారు, అదేమో సరిగ్గా అరగట్లేదు. అయితే ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వేసుకున్నారు. ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం కష్టంలో ఉన్నాం, మన దేశం క్షామం పట్టింది, క్షామం పట్టినప్పుడు మనకు ఆశ్చర్యం కల్పించాడినా అనే విషయాన్ని మర్చిపోయాం. కడుపు నిండింది, తోచట్లేదు, ఇంకో పని లేదు, వాడు కష్టపడకుండా వస్తుంది. అంటే కష్టపడకుండా వచ్చింది ఏది? సుఖపెట్టదు అని అంటారు. శరీరం సుఖంగా ఉంటుంది, బుద్ధిని సుఖంగా ఉండనే ఉంది, మనస్సును సుఖంగా ఉండనే ఉంది. కష్టపడకుండా వచ్చేది తప్పుడు ఆలోచనలు పుడుతూ ఉంటాయన్నమాట. అటువంటి బుద్ధి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. అంచేత వీళ్ళందరూ కూడా ఇలాగా ఆలోచించి పరిశ్రమ చేశారు. వాళ్ళకేం అంతుపట్టలేదు ఎలా వచ్చిందో. అయితే ఇదేదో పాడి చేయాలి అనుకున్నారు. పంటలు పండేటువంటి సమయంలో ఒక మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ముసలి గోవుని తీసుకొచ్చి వాళ్ళు అలా పంటల మీదకి వదిలేరు. ఆయన అగ్నిహోత్రం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆవు పంటను పాడి చేస్తుంది. మామూలుగా అదిలించాడు ఆయన. ఆ అదిలించడంతో హుంకారంతో అది భస్మం అయిపోయింది. అప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఎంతకాలం మనం ఇతని దగ్గర ఉన్నది గోహత్యాపాతకుడు ఇతను, ఇంతమంది చూస్తుండగా ఆవును భస్మం చేసేసాడంటే ఇంకితను ఎంత దుర్మార్గుడో, ఇటువంటి వాడు పెట్టిందా మనం తిన్నాం ఎంతకాలం, ఇలాగ మొత్తం గోహత్యాపాతకుడు అని మొత్తం ప్రచారం చేశారు. ఆయన తపస్సులో ఉండి ధ్యాననిష్టలో ఉండి తెలుసుకున్నాడు. ఆయన ఏం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకుని వీళ్ళు చేసినటువంటి కృత్రిమాన్ని గ్రహించాడు. సరే, మరి వాళ్ళకి కొంత ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉండాలి కదా. బుద్ధి వక్రించినప్పుడు బుద్ధి మళ్ళీ సన్మార్గంలో పడాలి. సన్మార్గంలో పడాలంటే దేవతను పట్టుకోవాలి. దేవతను ఎప్పుడు పట్టుకుంటారు? ఎవరైనా కష్టం వచ్చినప్పుడే దేవతను పట్టుకుంటారు. సుఖంగా ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుడి జోలికి వెళ్ళరు. సుఖంగా ఉంటే దేవుడి జోలికి వెళతారా? వెళ్ళరు. వాళ్ళ బుద్ధికి ఎలా చూస్తే అలా మాట్లాడుతూ ఉంటారు. మాకేమిటి దేవుడు లేదు, ఏమీ లేదు, మాకు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా నేనే కష్టపడ్డాను, నేనే తెచ్చుకున్నాను, దేవుడు లేవు, జాతకాలు లేవు, ఏమీ లేవు, శాస్త్రాలని దేవతల్ని నిందిస్తూనే ఉంటారు. అదే కష్టాలు వచ్చాయనుకోండి, ఎక్కడ ఏది కనిపిస్తే అది వీళ్ళు ముఖ్యస్తూ ఉంటారు. ఈ వాటి కష్టాన్ని తట్టుకోలేరు. అంచేత వీళ్ళకి కష్టం అనేది తిరిగిట్లేదు కాబట్టి ఈ రకంగా ఉన్నారు అని ఆయన ఒక 15 రకాల శాపాలు పెట్టేస్తాయి. గౌతమ శాపము అంటారు, గౌతమ శాపదగ్ధులు అంటారు. అలాగా మరి వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు. ఎలాగా మరి ఏమిటి, దీనికి మార్గం ఏమిటి, మేము పొరపాటు చేసాం, తెలియక చేసాం, తప్పు చేసాం అని అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ కనికరించి, ఎంతైనా మహర్షులు కదా, ప్రణిపాత ప్రతీకార సంరంభోహి మహాత్మన అంటారు. గొప్పవాళ్ళు తపోనిష్టలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా
ప్రణిపాత అన్నారు. అంటే వాళ్ళకి ఒకసారి నమస్కారం చేస్తే వాళ్ళకి ఏ కోపాలు ఉండవు, వాళ్ళకి ఏం ప్రతీకారం ఉండదు. వాళ్ళకి ఏదైనా కోపం ఉంది అంటే కోపానికి ప్రతీకారం ఏమిటంటే ప్రణిపాతం ఉన్నారు. ప్రణిపాతం అంటే దండం పెట్టడం కాదు, దండంలాగే కింద పట్టడం ప్రణిపాతం అంటే. అలాగే వాళ్ళందరూ ఇంకో మార్గం లేదు, ఈయన శక్తి ఉంటే వాళ్ళకి అంతుపట్టలేదు. ఆయన శక్తిని పాడు చేద్దాం అనుకున్నారు కానీ అది వాళ్ళ సాధ్యపడలేదు. తిరిగి మళ్ళీ ఆయన శాపాలకు గురయ్యారు. ఏం చేయాలో తెలియలేదు. అందరూ కూడా మళ్ళీ ప్రణిపాతం చేశారు. సరే వీళ్ళ మీద ఎందుకు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఏమిటి వీళ్ళ మీద చూపించడమో మన కోపం అనుకున్నారు. అయితే మాట వచ్చేసింది కాబట్టి ఎప్పుడైతే తపస్సు చేసేటువంటి వాళ్ళు, ధర్మాచరణ చేసేవాళ్ళు ఒక మాట అన్నారో ఆ మాట గురికే పోదు వాళ్ళు కూడా వెనక్కి తీసుకోలేరు. ఇంకా వాళ్ళ తపఫలమే వాక్కులో ఉంటుంది. వాక్వై ప్రాణ అంటారు. అంచేతే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు. ప్రాణశక్తి మాట రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. అందులో తపస్సు చేసిన వాడు తపశ్శక్తి కాస్త ఆ వాక్ రూపంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మాట ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు అన్నారు, సరే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తారో అప్పుడు మీరు కుంభీపాక నరకంలోకి వెళతారు. అప్పటి వరకు ఉంటారు భూమి మీద. ఇది ఈ యుగంలో మాట కాదు, ద్వాపర యుగంలో మాట. ఎప్పుడైతే పరమాత్మ మళ్ళీ శరీరాన్ని తనువు చాలిస్తారో అప్పుడు మీరు కలియుగంలో పుడతారు. ఈ శాపాలు మీకు అప్పుడు వర్తిస్తాయి ఏం చెప్పారు కదా. అంచేత కలియుగంలో ఉండే బ్రాహ్మణులు ఎక్కువ మందిని గౌతమ శాపదత్తులు అంటారు. అయితే అక్కడ మాత్రం ఎలాగ దీన్ని అనుభవించడం, దాని నుంచి తప్పుకునే మార్గం లేదా అంటే అప్పుడు అమ్మవారి ఆదేశంతో, అమ్మవారి అనుగ్రహంతో గౌతమ మహర్షి చెప్తారట, ఎవరైతే కలియుగంలో గాయత్రి అనుష్ఠానం చేస్తారో, ఇంకో దేవత ఏం చెప్పలేదు అక్కడ కూడా, ఇవన్నీ కూడా అంగదేవతలే. మనం ఏ దేవతను తీసుకున్నా అవన్నీ కూడా అమ్మవారికి అంగదేవతలే. అమ్మవారి చేత సృష్టింపబడినటువంటి వారు. పరమాత్మ నుంచి మొట్టమొదటి ఏర్పడినటువంటిది ఎవరు అంటే మూల ప్రకృతి అన్నారు. ఆ మూల ప్రకృతి ఎక్కడ ఉంటుందంటే మణిద్వీపము అన్నారు. ఆ మణిద్వీపం ఎక్కడుంది అంటే బ్రహ్మలోకానికి పైనుంది అన్నారు. బ్రహ్మలోకం వైకుంఠానికి పైనుంది అన్నారు. వైకుంఠం కైలాసానికి పైనుంది. ఎక్కడుంది మణిద్వీపం. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా సృష్టింపబడ్డారన్నమాట. చేత అటువంటి మూల ప్రకృతి అయినటువంటి గాయత్రి అనుష్ఠానం ఎవరైతే చేస్తారో ఈ శాపాలు వాళ్ళకి వర్తించవు. త్రికాల సంధ్యావందనం చేసి బ్రాహ్మడైనటువంటి వాడు గాయత్రి అనుష్ఠానం చేస్తాడు. ఏ వ్యక్తులైనా సరే, సామాన్యమైన వ్యక్తులు ఎవరైనా సరే, బ్రాహ్మణనే కాదు ఏ వ్యక్తి అయినా సరే, యాం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు అని. సమస్త ప్రాణులు ఉదయకాలంలో, సంధ్యాకాలంలో, సాయంకాలంలో ఆ సంధ్యని ఎవరైతే ఉపాసన చేస్తారో, ప్రాతకాలం గాయత్రి అమ్మవారు రక్తవర్ణంలో బాలాస్వరూపంగా ఉంటుందిట. మధ్యాహ్నం శ్వేతవర్ణంలో యవ్వనవతిగా ఉంటుందిట, ఆవిడ సావిత్రి అన్నారు. సాయంకాలం రాత్రి కృష్ణవర్ణంలో లలితా స్వరూపంగా ఉంటుంది. సాయం సంధ్యలో సరస్వతి స్వరూపంగా ఉంటుంది, శుక్లవర్ణంలో ఉంటుంది. రాత్రి సంధ్యలో, రాత్రి 4వ సంధ్యలో, తిరిగి సంధ్యలో కృష్ణవర్ణంగా ఉంటుంది, వృద్ధురాలిగా ఉంటుంది. చేత 4 స్వరూపాలు ధరిస్తుంది గాయత్రి అమ్మవారు. మూల ప్రకృతి అన్నారు. చేత గాయత్రి అన్న, లలితా త్రిపుర సుందరి అన్న రెండు ఒకటే, మూల ప్రకృతిలే. ఇక్కడ గాయత్రి అంటే ప్రకట గాయత్రి అన్నారు. లలితా త్రిపుర సుందరి అంటే గుప్త గాయత్రి అన్నారు. అమ్మవారు ఏ రూపంలో ఉందండి అసలు అని అడిగితే మంత్రశాస్త్రంలో చెప్తారు మాతృకా వర్ణ రూపిణి అని. లలితా శాస్త్రంలో కూడా చెప్తారు మాతృకా వర్ణ రూపిణి. అమ్మవారు అక్షర సముదాయం ఏదైతే ఉందో అక్షరాల రూపంలో మాతృక, అంచేత మాత అన్నారు. మాతృక. ఆ శ్రీచక్రం అంతా కూడా మాతృకలతోటే నిండి ఉంటుంది అనమాట. శ్రీచక్రంలో ఉండేటువంటి 9 ఆవరణలు కూడా ఈ శరీరంలోనే ఉంటాయి. ఈ శరీరం దేనివల్ల నడుస్తుంది? 8 చక్రాలతోటి శరీరం నడుస్తుంది. 8 చక్రాలతోటి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అంటే ప్రాణశక్తి నుంచి ఆవిర్భవించాయి, అమ్మవారి నుంచి ఆవిర్భవించాయి. ఇందాక చెప్పుకున్న పంచభూతాలు, ప్రకృతి, అవన్నీ కూడా 8 చక్రాలు. చక్రాలంటే షట్చక్రాలు వేరు. 8 చక్రాలంటే ధాతువులు అనమాట. ఓజో ధాతువుతో కలిపి 8. అది కనిపించదు, సర్వవ్యాపకంగా ఉంటుంది లోపల. ఓజస్సు అంటే తేజస్సు అనమాట. 7 ధాతువులు శరీరాన్ని నడిపిస్తున్నాయి. అస్థిధాతువు, మేధోధాతువు, మాంసధాతువు, రక్తధాతువు,
త్వగ్ ధాతువు, మజ్జాధాతువు, శుక్లధాతువు అని. ఈ ధాతువుల్లో ఏ ధాతు శక్తి లోపించినా శరీరం సరిగ్గా సహకరించదు. రక్తం సరిగా లేకపోతే, ప్రసారం సరిగా లేకపోయినా రక్తం చెక్కపడ్డా ప్రమాదం, రక్తం పలచపడ్డా ప్రమాదం. అలాగే చర్మం సరిగ్గా లేదు అంటే సూర్యకిరణం పడకపోతే వాడికి చర్మ రోగాలు వస్తాయి. లోపల త్వక్ లోపల చర్మం ఉంటుంది, పైన కనిపించే త్వక్ అంటారు, దాని లోపల చర్మం ఉంటుంది, దాని లోపల మాంసం ఉంటుంది. అక్కడ ఏదైనా లోపం వచ్చిందంటే మజిల్ పెయిన్స్, అవి తట్టుకోలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, చేతులు పట్లు ఉండవు, కండరాలు పనిచేయకపోతే. ఒకటి కాదు, మొత్తం 72,000 నాడుతోటి, 8 చక్రాలతోటి, 9 ద్వారాలతోటి ఈ శరీరం అనేటువంటిది నడుస్తుంది. అమ్మవారు సప్తధాతు రూపంలో 7 ధాతువులు, సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, ఆకిని, యాకిని, 7 ధాతువుల రూపంలో ఈ అధిష్టాన దేవతలు అనమాట. ఆ అమ్మవారు ఆ అంశంతోటి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఆ ధాతువుని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఉపాసన చేస్తారో, ఆ ధాతువుకి సంబంధించినటువంటి రోగం తగ్గుతుంది అని మంత్రశాస్త్రం చెబుతాం. ఇప్పుడు జాతకం బాగుండలేదు, జాతకం బాగుండకపోతే జపాలు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ ఉంటాం? మనిషి కర్మ సిద్ధాంతాన్ని బట్టి పుడుతున్నాడు, కర్మ ఫలాన్ని బట్టి పుడుతున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాణశక్తి అన్నాం, ఇంద్రియాలతో కూడినటువంటి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తే సూక్ష్మ శరీరం, స్థూల సూక్ష్మ కారణలింగ శరీరాలు అని ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరంతో సహా ఇంకొక ఉపాధిలోకి ప్రవేశిస్తుంది కదా. ఈ ప్రాణమే సూక్ష్మ శరీరంతో సహా ఇంకో ఉపాధిలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు ఈ ఉపాధి చేసిన కర్మలన్నీ కూడా అది పట్టుకెళ్తుంది. అంచేత కర్మ సిద్ధాంతాన్ని బట్టి మళ్ళీ మరొక జన్మ అనేటువంటిది ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖాలు అంటే అది ఇప్పుడు చేసుకున్నది కాదు, ఎప్పుడో మనం చేసుకున్నాం. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టాలు అంటే అది కూడా ఇప్పుడు చేసుకున్నది కాదు, ఎప్పుడో చేసుకుని మనం తెచ్చుకున్నాం. సుఖాలు అయితే అనుభవిస్తాం, మరి కష్టాలు ఎలాగ తొలగించుకోవడం అంటే దానికి మూడు మార్గాలు చెప్పారు. ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే యోగానుసంధానం. మధ్యమమైన మార్గం ఏమిటంటే చికిత్స. శారీరకంగా రోగం వస్తే శారీరక చికిత్స, మానసిక రోగం వస్తే మానసిక చికిత్స, ఆధ్యాత్మిక తాపం వస్తే మంత్ర చికిత్స, అధిదైవ తాపం అయితే మంత్ర చికిత్స, అధ్యాత్మ తాపం అయితే మానసిక చికిత్స, అధిభౌతిక తాపం అంటే మందులు, ఆపరేషన్. ఇది రెండో పక్షం. మూడో పక్షం ఏమిటండి? ప్రారబ్ధం భోగతో నశ్యేత. ప్రారబ్ధం ఏదైతే ఉందో భోగత అనుభవిస్తే అది నశించిపోతుంది. అంత పని మనం చేయగలమా? చేయగలం. ఉత్తమ పక్షం యోగానుసంధానం అన్నారు, మధ్యమ పక్షం మంత్ర ప్రక్రియ అన్నారు. ఈ రెండింటిని కొంచెం మనం మధ్యస్థంగా కనుక మీడియాగా మేనేజ్ చేసుకోగలిగితే మన షట్చక్రాల్లో 12 రాశుల్లో ఉండేటువంటి కాలచక్రంలో ఉండే 12 రాశులు ఏవైతే ఉంటాయో ఆ 12 రాశులు మన షట్చక్రాల్లోనూ ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రాశి చూపు, 2 రాశి చూపు, కింద నుంచి పైదాకా రావడం, మళ్ళీ పైనుంచి కిందకి రావడం, విలోమంలో. అలా ఉన్నప్పుడు మన జాతకంలో ఏదైతే దోషం ఉంటుందో, ఏ రాశిలో అయితే పాపగ్రహాలు ఉంటాయో పాపగ్రహాల ప్రభావం వల్లే దుఃఖం అనుభవిస్తాం, శుభగ్రహాల ఫలితం వల్ల సుఖాన్ని అనుభవిస్తాం. చేత మనం సుఖం అనుభవించగలం, పాపం దుఃఖం అనుభవించగలం. చేత పాపగ్రహాలు ఏవైతే ఉంటాయో అనుకూలించినటువంటివి, అవి ఉన్నటువంటి స్థానం ఏ రాశి అయితే ఉందో ఆ రాశి షట్చక్రాలు ఎక్కడైతే ఉందో ఆ చక్రాన్ని కనుక అనుసంధానం చేసి, ఒక్కొక్క చక్రానికి ఇన్ని దళాలు అని ఉంటాయి. యోగశాస్త్రం చెప్తుంది, ఆధారస్తు చతుర్దళ, మూలాధారం 4 దళాలతో ఉంటుందిట. అరుణ రుచి శ్వేతవర్ణంలో ఉంటుందిట. వాసాంత వర్ణాశ్రయ, వకారం దగ్గర నుంచి సకారం వరకు 4 అక్షరాలు, 4 మాతృకలు అన్నారు. వం శం శం సం 4 వర్ణ దేవతలు, 4 మాతృకలు. తర్వాత స్వాధిష్టానం, స్వాధిష్టాన చక్రం, అనల్ప వైద్యుత నిభం బాలాంత షట్పత్రకం, 6 దళాలతో కూడి ఉంటుంది కదా స్వాధిష్టాన చక్రం. బాలాంత బం 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 యం రం లం దేవత, మాతృకా దేవతలు దాంట్లో 6 దళాల్లో ఉంటుంది, స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. ఈ స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత ఎవరు? యోగిని, కాకిని. మూలాధారానికి సాకిని. మూలాధారం అస్థిధాతు అధిష్టానం, స్వాధిష్టానం మేధోధాతు అధిష్టానం కాకిని. తర్వాత మణిపూరక చక్రం, రక్తాభం మణిపూరకం, రక్తవర్ణంలో ఉంటుంది.
తాథ్యం ఠకారాంతకం డంఢండం తంథం దంధన్నం బంభం. టకారం మొదలుకుని ఫకారం వరకు 10 దేవతలు, 10 మాతృకలు, 10 దళాలతో ఉంటుంది. అది మాంసధాతువుకు అధిష్టానం. మాంసధాతు స్థానం మణిపూరక చక్రం. దాని అధిష్టాన దేవత ఎవరు? లాకిని అమ్మవారు. పత్రై 12 అనాహతపురం. 12 12 దళాలతోటి అనాహత చక్రం ఉంటుంది. అనాహతం అంటే హృదయ స్థానం, ఆహతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టబడలేనటువంటిది. దాన్నే అయోధ్య అన్నారు. దేన్నైతే భేదించలేరో అది అయోధ్య అన్నారు. అది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాడు అనమాట పరమాత్మ. అధో నిశ్చాపితస్థాంతే నాభ్యాము పరితిష్టది అంటారు. అంటే ఇది సూర్యస్థానం. పరమాత్మ ఇక్కడ ఉంటాడు, ఆ పక్కనే జీవాత్మ, ఇక్కడే పక్కనే పరమాత్మ. అంటే దీని అనాహతము అన్నారు, అనాహత చక్రం ఉన్నారు. ఇదే దహరాకాశం ఉన్నారు. దహర విద్యోపాసన అని ఉపాసనలో ఉంటుంది. అది ఎక్కడుంది? దహర విద్య అంటే ఆ స్థానం ఎక్కడుంది? దహరాకాశం అంటే ఇక్కడ ఉంది, హృదయ స్థానంలో ఉన్నది దహరాకాశం. ఆ దహరాకాశంలో చేసేటువంటి ఉపాసనని దహర విద్యోపాసన అంటారు. 12 దళాత్మకమైనటువంటిది. పత్రై 12 అనాహతపురం హైమం. బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఆ సూర్యుడిని చూడగలమా మనం? ఆ వర్ణంలో ఉంటుంది ఆ హృదయంలో ఇప్పుడు కూడా దేవత. దాన్ని మనం దర్శించాలట. కఠాంతాన్వితం. కకారం దగ్గర నుంచి ఠకారం వరకు. కంఠం గంగం జంజం కంఠం. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, గామిని, చండ, ఛాయ, చంకారిణి, జయ, జ్ఞానరూప, శంఖహస్త, ఠంకారిణి అని మొత్తం 12 దేవతలు, 12 మాతృకా దేవతలు. దీనికి అనాహత చక్రానికి అధిష్టానం రాకిని, రక్తధాతు అనమాట. రక్తధాతు స్థానం ఇక్కడ ఉంది. మనం రక్తలోపం ఉన్నప్పుడు శరీరంలో రాకిని ఉపాసన కనుక చేసినట్లయితే అనాహత చక్రాన్ని అనుసంధానం చేసి అప్పుడు వాళ్ళకి రక్తలోపం అనేది తగ్గిపోతుంది. అంటే రక్తం పలచబడ్డం కానీ, చెక్కబడ్డం కానీ, క్లాట్లు అవడం, బ్రెయిన్లో అక్కడ క్లాట్స్ అవుతాయి. అప్పుడు రాకిని ఉపాసన చేస్తే వాళ్ళకి అది తగ్గిపోతుంది. మంత్రశాస్త్రంలో చెప్పు. మాత్ర షోడశ పత్రకం. 16 మాత్రలు, 16 మాతృకలు. అకారాది విసర్గాంతం. అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశ్వరి, ఉమా, ఊర్ధ్వకేశి, రుద్ధిద, రూకార. ఈ రకంగా మొత్తం 16 దేవతలు ఉంటారు, 16 దళాలు. ఇది విశుద్ధి చక్రం. మాత్ర షోడశ పత్రకం విశదరకు విశుద్ధాంబుజం. దీనికి అధిష్టానం డాకిని శక్తి. సప్తధాతువుల్లో డాకిని, యోగిని. త్వక్ ధాతువు, చర్మధాతువు ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. ఆ ధాతు స్థానం మూలస్థానం. యుక్తం విశుద్ధాంబుజం. భక్షే త్యక్షరయుగు దళద్వయయుగం. హం క్షం. ఈ 2 వర్ణాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 2 దళాలు అనమాట. అంటే ఇక్కడి నుంచి మూలాధారం నుంచి చెప్పుకున్నటువంటి ఇందాక మనం ఇడా, పింగళ, సుషుమ్నా నాడి అన్నాం కదా. ఇడా నాడి ఇలా తిరుగుతూ వచ్చి ఆజ్ఞాచక్రం దగ్గరికి తగులుతుంది. పింగళా నాడి ఎడం పక్క నుంచి వచ్చి ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర కుడి పక్క వస్తుంది. ఈ 2 ఇక్కడ కలుస్తాయి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటి? ఆజ్ఞాపించేటువంటిది. ఇక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా శ్రీచక్రంలో శివస్థానాలు అన్నారు. ఆజ్ఞలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. అంచేత ఆజ్ఞాచక్రము అన్నారు. అక్షర దొళయుగం. రత్నాభం ఆజ్ఞాపురం. తస్మాత్ ఊర్ధ్వం అధోముఖం. దానిపైన అధోముఖం కిందకు ఉంటుంది కమలం. వికసితం. దాన్ని వికసింప చేయడమే మనం చేసేటువంటి పని. పత్రం సహస్రచ్ఛదం. తస్మాత్ ఊర్ధ్వం అధోముఖం వికసితం పత్రం సహస్రచ్ఛదం. అది వికసింప చేస్తే వచ్చేటువంటిది ఏమిటండి? నిత్యానందమయం భజే శివపదం శిత్యార్ణమచ్చారుణం. దాన్ని ఎప్పుడైతే మనం వికసింప చేశామో మనలో ఉండేటువంటిది నేను అనే జీవుడు, అది ఎక్కడ ఉంటాడు? మూలాధారంలో ఉంటాడు జీవుడు. ఇందాక మనం 5 దేవతలు చెప్పుకున్నాం కదా. గణపతి, విష్ణువు, ఆదిత్య, అంబిక, ఈశ్వర అని 6వ దేవత ఉంది. షణ్మత స్థాపనాచార్య అన్నారంటే సుబ్రహ్మణ్య స్వామితో కలిపి 6 దేవతలు. 6 మతాలను స్థాపన చేశారు. ఈ 6 దేవతలు కూడా బ్రహ్మని తెలుపుడు చేసేటువంటి దేవతలే. ఈ 6 దేవతలు కాకుండా ఇంక ఏ దేవత తీసుకున్నా సాక్షాత్తు బ్రహ్మని మనం తెలియజేయలేవు. బ్రహ్మ అంటే పరమాత్మ. మనం ఎక్కడి నుంచి వచ్చామో, నేను అనే జీవుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ మూలస్థానాన్ని చూపించేటువంటి శక్తి. మూలస్థానం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్థానం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళితే ననివర్తంతే, మళ్ళీ తిరిగి రారో అది నా స్థానం అని పరమాత్మ చెప్పాడు. ఆ పరమాత్మని తెలిపి చేసేది ఏదైతే ఉందో అది
మూలస్థానం. అక్కడికి ఈ తస్మాదూర్ధ్వమధోముఖం వికసితం. ఎవరు వెళ్ళాలి అక్కడికి? నేను అనేటువంటి వాడు. ఎవరైనా జీవుడు. ఇందాక మనం 5 దేవతలు చెప్పుకున్నాం. 6వ దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఎక్కడ ఉంటాడండి అంటే మూలాధార చక్రంలో ఉంటాడు. పురుషుల్లో వీర్య రూపంలో ఉంటాడు, స్త్రీలో రేతస్సు రూపంలో ఉంటాడు. శ్రోణితము అంటారు. సుబ్రహ్మణ్య త్రిశతి నామాల్లో వస్తుంది శుక్ల శ్రోణిత స్వరూపాయ నమః అని. సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యం, ఇయం బ్రహ్మ. సు అంటే చాలా మిక్కిలి, ఆత్మ కాకుండా పరమాత్మ అన్నమాట. ఇయం ఆయన తెలుసుకోవడం, ఆయన తెలుసుకుంటే ఇతడే ఆ బ్రహ్మ అని దాని అర్థం. ఆ పేరులోనే ఉంది. ఆయన ఎవరు అంటే జీవుడు, నేను అనబడేటువంటి జీవుడే. ఆయన ఎక్కడున్నాడంటే మూలాధార చక్రంలో ఉంటాడు. అది ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలి? ఆ వెళ్ళవలసిన సుషుమ్నలోంచి వెళ్ళాలి. సుషుమ్నా నాడి ద్వారాగా వెళ్ళాలి. ఆ వెళ్ళినటువంటిది సుషుమ్న నుంచి వెళ్ళి తస్మాత్ ఊర్ధ్వమధోముఖం కిందకు ఉన్నటువంటి ఆ పత్రం ఏదైతే ఉందో ఈ సుషుమ్న ఈ మూలాధార చక్రం నుంచి చక్రాలన్నీ తిరుగుతూ వెనకాల నుంచి వచ్చి ఇదంతా సహస్రారం అంతా తిరిగి లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ప్రవేశించినప్పుడు అప్పుడు తెరుచుకుంటుంది నా కమలం. అప్పుడు కలిగేటువంటిది నిత్యానందం, శాశ్వతమైనటువంటి ఆనందము అన్నారు. అదే బ్రహ్మస్వరూపం. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం. నిత్యానందమజం భజే శివపదం. ఏమిటా స్థానం? శివస్థానం. ఇందాక చెప్పుకున్నాం కదా, శివశక్తి కావక్షితిరధర విశీత కిరణ. ఇది శివస్థానం. ఆ శివస్థానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మనకి వేరే ఇంకా జాతకాలు మంత్రాలు వెళ్ళొద్దని కాదు, వాటి జోలికి వెళ్ళొద్దని కాదు, మనమే స్వయంగా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఏం చేయాలంటే అప్పుడు రోజు ఇంట్లో సాధన చేయాలి. ప్రతిరోజు కూడా షట్చక్రానుసంధానం. ఇందాక మనం చెప్పుకున్న 4 దళాలు మూలాధార చక్రంలో ఉంది. మూలాధార చక్రంలో ఉన్నటువంటి రాశి ఏమిటి? మేషరాశి. మూలాధార చక్రంలో ఇంకో రాశి ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహతం, చిత్తం, ఆజ్ఞ. 6. మళ్ళీ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. మళ్ళీ తులారాశి వస్తుంది. మేషరాశి, తులారాశి. మనకి మేషరాశిలో పాపగ్రహాలు ఉన్నాయి. మూలాధార చక్రం మీద దృష్టి పెట్టుకుని మూలాధార చక్రంలో 4 దళాలు కాబట్టి 4 వర్ణాలు, 4 మాతృకలు తీసుకుని ఆ మాతృకలతో అనుసంధానం చేస్తూ గాయత్రి మంత్రం యో దేవ సవితా అస్మాకం ధియో ధర్మాధిగోచరా ప్రేరయేత్తస్య యద్వర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఇది గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మూలాధార చక్రంలో 4 దళాలు కాబట్టి 4 సార్లు చేస్తే చాలు. 4 సార్లు. స్వాధిష్టాన చక్రంలో ఉన్నాయి రాశి, ఆ రాశుల్లో పాపగ్రహాలు ఉన్నాయి. 6 సార్లు చేయాలి. మణిపూరక చక్రంలో ఉన్నాయి, ఆ రాశిలో పాపగ్రహాలు ఉన్నాయి. 10 సార్లు చేయాలి ఇదే మంత్రం. ఆ దాంట్లో ఉండేటువంటి దేవతలు ఎవరో ఆ దేవత మంత్రాన్ని, ఏది అక్షరాన్ని కలుపుతూ ఈ గాయత్రి మంత్రం యో దేవ సవితా అస్మాకం ధియో ధర్మాధిగోచరా ప్రేరయేత్తస్య యద్వర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఏ దళంలో, ఏ చక్రంలో, ఏ రాశిలో మనకి పాపగ్రహాలు ఉన్నాయో ఆ రాశిలో ఎన్ని దళాలు ఉన్నాయో అన్నిసార్లు రోజు కూడా ఈ మంత్ర సాధన చేస్తే మనకి ఇంకా వేరే జాతకాలు అక్కర్లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వైద్యం జోలు కూడా ఎక్కువ వెళ్ళక్కర్లేదు. మరీ పాపకర్మ, దుష్కర్మ ఎక్కువైపోయి ప్రారంభం అనుభవించాలి తప్పదు అనుకుంటే మనం మందులు ఏవో బాసులు వేడాలి తప్పదు, కానీ ఆపరేషన్లు అలాంటివి తప్పవు. కానీ సాధారణంగా మనిషి ఈ రకంగా సాధన చేస్తున్నప్పుడు రోగాలు అనేటువంటివి కూడా దగ్గరికి రావుంటాయి. దీనికి ప్రాణాయామం ఉండాలి. ఎందుకంటే ప్రాణ ఆయామం అన్నది. ప్రాణ అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, అమ్మవారి స్వరూపం. ఆవిడ తెలుసుకోవడమే ఆయామం అంటే అర్థం. ఆయామం అంటే నిలబెట్టడము అని. ప్రాణాల్ని నిలబెట్టడమే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే పెంచడం, వదిలేయడం కాదు. మనం ఎంతసేపు కుంభకంలో ఉంచగలుగుతామో, ప్రాణవాయువుని బయటికి వదలకుండా లోపలికి పీల్చుకోకుండా చేసే ప్రక్రియని కుంభకము అంటారు. ఎంతసేపు కుంభకంలో ఉంచగలుగుతామో దాన్ని ఆయామము అన్నారు. అప్పుడు తెలుస్తుంది అమ్మవారి స్వరూపం. వాళ్ళకి ఆ రకంగా సాధన చేసే వాళ్ళకి 10 రకాల శబ్దాలు వినిపిస్తాయిట. భేరీనాదమని, ఇలాగా ఈ మృదంగ ధ్వనులని, గంటలు కొట్టినట్టు. మనకు చూసారా, కాశీలో చూసారా, డమరుకం వాయిస్తారు. ఆ డమరుకు శబ్దాలు, తర్వాత ఏనుగు యొక్క ఘింకారాలు, ఇంకా పైకి వెళితే సింహ గర్జన, ఇలాగ 10 రకాలు వినిపిస్తాయి. 10వది ఏం వినిపిస్తుందంటే ప్రణవం వినిపిస్తుంది, ఇంకేం వినిపించవు. మనంతట మనకే మన లోపల
ఆ ప్రాణాలని ఆయామం చేసినప్పుడు అమ్మవారు మనకు బాగా దగ్గరైంది, ఆ శక్తి మనకు దగ్గరకు వచ్చింది, మనం ఆ అనుభూతిని పొందుతున్నాం, అమ్మవారి యొక్క చైతన్యాన్ని మన దగ్గరికి సమీపానికి వెళుతున్నాము అనే దానికి గుర్తు ఏమిటంటే ఈ శబ్దాలన్నీ వినిపిస్తాయి. ఇందులో ఆఖరిది ఏమిటి అంటే ప్రణవం అన్నారు. ఎవరికైతే ధ్యాననిష్టలో ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ ప్రణవం వినిపించిందో వాళ్ళకి యోగ సిద్ధి కలిగినట్టు లెక్క. వాళ్ళకి ఈ పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, పంచ మహాప్రాణాలు, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మొత్తం 25 తత్వాలతో కూడిన శరీరం ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళ స్వాధీనంలోకి వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంక ఏ రకమైన రోగాలు ఉండవుట. వాళ్ళ దగ్గరకు వస్తే ఒక రకమైనటువంటి సుగంధం వస్తుందిట, చెట్టుకు ఒక్కలేదు వాడు, అటువంటి సుగంధమైన వాసన వస్తుంది. అలాంటి వాడు వస్తుంది దగ్గరికి, వాళ్ళలో ఒక రకమైన చైతన్యం ఉంటుందిట. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మొత్తం దేవతాత్వ చైతన్యం కనిపిస్తుందిట. ఆ రకంగా ఉండేది గౌతమ మహర్షి ఆశ్రమం ఆనాడు. ఆ రకంగా ఉండేది, ఇన్ని లక్షణాలతో కూడి ఉండేది. అమ్మవారు గాయత్రి అమ్మవారు సంచరించేటువంటి స్థానం అది. ఎక్కడ గాయత్రి అనుష్ఠానం జరుగుతుందో, ఎక్కడ గాయత్రి మంత్ర సాధన చేస్తారో అక్కడ కలిపురుషుడు యొక్క ప్రభావం ఉండదు, కలి లోపలికి ప్రవేశించలేడు. ఇదే పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి ఇచ్చేటువంటి స్థానం కూడా. ఎక్కడైతే ఇలా ఉంటుందో నువ్వు అక్కడికి వెళ్ళలేము అని చెప్తాడు ఆయన. భాగవతంలో మొదట్లో చెప్తారు కలిపురుషుడికి ఎక్కడ స్థానం ఇవ్వాలి. అంచేత ఎప్పుడైతే అమ్మవారిని ఆ రకంగా ఆరాధన చేస్తామో అక్కడ అద్భుతమైనటువంటి అన్ని శుభాలు జరుగుతాయి. ఇది గాయంతం త్రాయతి, ఇది అప్పుడు అమ్మవారు ప్రాణుల్ని రక్షించేటువంటిది అనే అర్థం. ఎలా రక్షిస్తుంది? మనం పట్టుకోవాలి, అమ్మవారిని మనం ఆశ్రయించాలి, రోజు ఇంట్లో సాధన చేయాలి, ఆ ధ్యానం చేయాలి. మేము ఎందుకు వేదమంత్రం చదవకూడదండి అని అనకూడదు. ఎవరు ఏం చదవాలో సార్వత్రికంగా అందరికీ చెప్పబడినటువంటిది మంత్రం ఒకటి ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, అందరికీ వచ్చా అందరికీ. అందరూ చెప్పండి ఒకసారి. యోదేవః సవితాస్మాకం ధియః ధర్మాధిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఇది గాయత్రి మంత్రం. ఇది చాలామంది తెలియదు. కానీ ఉపనయనాధికారం ఉండే ఉపనయనం జరిగి ఉదయ సాయంకాల సంధ్యావందన సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బ్రాహ్మడు ఉపయోగించే మంత్రం ఏదైతే ఉందో అదే గాయత్రి మంత్రం. మేమెందుకు చదవకూడదు అంటారు. వాళ్ళు కూడా బ్రాహ్మణులైన ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని చదవకూడదు. అది జపం చేసినప్పుడు లేకపోతే అర్ఘ్యం ఇచ్చినప్పుడు మాత్రమే చదవాలి. ఉపనయనం అయ్యింది కాబట్టి ఉపనయనమైనటువంటి వాడు వేదంలో ఉండేటువంటి స్వరయుక్తమైనటువంటి మంత్రాన్ని చదవాలి. ఉపనయనం అయితే ఏం చేస్తారండి? యజ్ఞోపవీతం వేస్తారు. అవునా? యజ్ఞోపవీతం అంటే అర్థం ఏంటి? యజ్ఞ ఉపవీతం, యజ్ఞ సూత్రము అంటారు దాన్ని. ఉపవీతం అంటే పైన వేసుకునే పట్ట మనం, అది కూడా నూలు పోగుతోటి దారంతో పేరింది కదా, అది ఉపవీతం అన్నారు. సంస్కృతంలో దాన్ని అన్నారు సూత్రము అన్నారు. ఏ సూత్రం అది? యజ్ఞ సూత్రం. యజ్ఞానికి ఉపయోగించేటువంటి సూత్రం కాబట్టి యజ్ఞ సూత్రం అన్నారు. యజ్ఞం చెయ్యనటువంటి వాడు ఉంటారు, యజ్ఞ సూత్రం వాళ్ళకి అక్కర్లేదు. కానీ ప్రతి మనిషికి కూడా లోపల బ్రహ్మసూత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. బ్రహ్మసూత్రము అంటారు. ఏదైతే ఇప్పుడు గాయత్రి మంత్రం మనం చెప్పుకున్నామో 24 అక్షరాలు, వాటితో కూడినటువంటి బ్రహ్మసూత్రం లోపల ఒకటి ఉంది. మనకి 3 పాదాలు కదా గాయత్రి. ఆ బ్రహ్మసూత్రం కూడా 3 పోగులతో ఉంటుందిట. 3 పాదాలు, 3 8 24 అక్షరాలు గాయత్రి మంత్రం. ఆ 24 అక్షరాలతో కూడినటువంటి 24 3 ముళ్ళు 27 అక్షరాలు. అంటే అర్థం ఏంటి? లోపల ఉండేటువంటి బ్రహ్మసూత్రానికి బ్రహ్మ అంటే ఏమిటి? నేనని కదా. నేనంటే ఎవరు? జీవుడు కదా. దాన్ని తెలిపుడు చేసేటువంటి సూత్రం అన్నమాట. అది ఎవరు? నక్షత్రాలు 27 కూడా. 27 నక్షత్రాలు. నక్షత్రాలకి భర్త ఎవరో తెలుసా మీకు? నక్షత్రాలకి భర్త ఎవరు? చంద్రుడు. చంద్రుడి యొక్క భార్యలు కదా వీళ్ళందరూ కూడా. అశ్విని, భరణి, కృత్తిక వీళ్ళందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలు. మనకి పురాణాల్లో ఉంటుంది కదా 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి భర్త ఎవరు? చంద్రుడు అనమాట. 27 మందిని వివాహం చేసుకున్నాడు. అంచేత ఈ లోపల ఉండేటువంటి బ్రహ్మసూత్రం ఏదైతే ఉందో ఈ బ్రహ్మసూత్రానికి
27 నక్షత్ర 27 భాగాలతో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు లోపల? మనస్సు. మనస్సు అంటే ఎవరు? చంద్రుడు అనమాట. 27 నక్షత్రాలకి భర్త ఎవరు? చంద్రుడు. 27 భాగాలతో ఉండే బ్రహ్మసూత్రానికి అధిష్టానం ఎవరు? మనస్సు. అంటే ఈ మనస్సుని ఎప్పుడైతే నిగ్రహిస్తాడో, మనస్సుని ఎవరైతే నిగ్రహిస్తాడో, ఈ 25 భాగాలతో తారకలతో కూడినటువంటి బ్రహ్మసూత్రాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి పరమాత్మ దర్శనం అవుతుంది. మనస్సు నిగ్రహించలేని వాడికి భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? భగవంతుడు మనసులోనే కనిపిస్తాడు, కానీ 2 కళ్ళకి కనిపించడు కదా. మనస్సుతో భగవంతుడు చూడాలి అంటే కనిపించే ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మన మనస్సు ఎక్కడుందో, మన మనస్సు అంటే ఏమిటి? మన మనస్సు అంటే నేత్రం. ఆ కన్ను ఏం చేస్తుంది? లోపల ఉండేటువంటి దాన్ని వెతుకడానికి పెడుతుంది. మనం కళ్ళు తెరిచాం, బయటే ఉందని వెతుకుతాము. బయట ఉన్న ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది కంటికి. ఈ కంటికి ఏ ప్రపంచం అయితే కనిపిస్తుందో ఆ ప్రపంచము నశించేటువంటిది. ఏది నశిస్తుందో అది మాత్రమే ఈ కంటికి కనిపిస్తుంది. ఏది నశించదో అది ఈ కళ్ళతో మనం చూడలేము. అత్యంత శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు కూడా పక్కనే ఉన్నప్పటికీ భగవద్గీత బోధించిన విశ్వరూప సందర్శన సమయంలో అర్జునుడితో చెప్తాట, దివ్యం దదామితే చక్షు, నీకు దివ్య నేత్రాన్ని ఇస్తానయ్యా, ఈ కళ్ళతో నువ్వు ఆ రూపాన్ని చూడలేవు. అంటే అర్థం ఏంటి? ఈ కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటాయో, ఆయన పరమాత్మ కాబట్టి ఆయన మూస్తాడు, ఆయన జ్ఞాననేత్రం తెరుస్తాడు, మనోనేత్రాన్ని తెరవగలడు. అలా మనం కూడా పరమాత్మనికి పక్కనే ఉండాలి అని కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే అలా ఏం చేయాలి? ప్రపంచం కంటికి కనిపించే ప్రపంచాన్ని చూడకుండా ఎక్కువసేపు కళ్ళు మూసుకునే కూర్చోవాలి. పని ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకోవాలి, పని లేనప్పుడు కళ్ళు మూసుకు కూర్చోవాలి. కళ్ళు మూసుకు కూర్చుంటే మనస్సు ఏం చేస్తుంది? వెతుకుతూ ఉంటుంది. దేన్ని వెతుకుతుంది? వెతక ఏదో ఒకటి కనిపిస్తుంది, ఒక వస్తువు. అదే భగవంతుడు. మనస్సు అనేటువంటిది నేత్రం. ఆ మనస్సు 27 భాగాలతో కూడున్నటువంటి బ్రహ్మసూత్రాన్ని కనుక తెలుసుకుంటే మీకు అర్థమైందా? బ్రహ్మ అంటే ఎవరు? నేను అనే జీవుడు. ఆ జీవుడు ఆ మనస్సుకు అప్పుడు కనిపిస్తాడు. ఇది మనం చేయవలసింది. ఆ సాధన చెయ్యాలి అంటే లోపల ఉండేటువంటి ఈ అందరూ చేయగలిగే ఏదైతే ఇందాక చెప్పుకున్నామో యోగ సాధనకు ఉపయోగించేటువంటి మంత్రం, గాయత్రి మంత్రం, బుద్ధి వృత్తుల్ని దానికేసి ప్రచోదనం చేసేటువంటి మంత్రం, ఏదైతే పరమాత్మకేసి వెళ్ళాలో మనస్సు, ఆ మనస్సుని బుద్ధి వృత్తుల్ని అటుకేసి పంపించేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని అందరూ కూడా చెయ్యాలి. మేమెందుకు చేయకూడదంటే దానివల్ల ఫలం లేదు, నిష్ఫలం, కాలం వృధా కదా. అంతకంటే కాలాన్ని మనం చేయవలసినటువంటి పని మనం చేసి మనం ఏదైనా సాధించినట్లయితే మనకి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది, భగవంతుడు మనకి దగ్గరే ఉంటాడు. అటువంటి గాయత్రి అనేటువంటిది మన బుద్ధి వృత్తుల్లో ఉన్నది కాబట్టి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ రకంగా ఎప్పుడైతే మనం పొందామో మనము, మన శరీరము, మన ప్రాణములు, మన కుటుంబం అన్నీ కూడా రక్షింపబడతాయి. అలా రక్షించేటువంటి శక్తి కాబట్టి గాయత్రి శక్తి అన్నారు. గాయత్రిని గుప్త గాయత్రి, ప్రకట గాయత్రి అన్నారు. ఇంత తత్వం దాంట్లో ఉంది, ఇదంతా సాధన. అటువంటి గుప్త గాయత్రి, ప్రకట గాయత్రి స్వరూపం ఏదైతే ఉందో అది ఇక్కడ ఎప్పుడు కూడా నడుస్తూ ఉండాలనేటువంటి దృష్టితోటి గురువు గారు ఇక్కడ మీరు అందుకే గమనించండి, నిత్యం శ్రీచక్రార్చన జరుగుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడైతే సంచరిస్తుందో అక్కడికి ప్రపంచంలో ఉండేటువంటి ప్రాపంచిక తాత్కాలికమైనటువంటి ప్రాపంచిక విషయాలు అక్కడికి రావు. కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడికి రాలేరు. కలియుగంలో అందరూ అమ్మవారి అనుగ్రహం పొందగలరా? పొందలేదు. ఎవరు అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయన తపస్సు అంత ధారపోసారు గురువుగారు. ఏదో ఆశ్రమం అంటే 4 బిల్డింగులు 4 గోడలు, ఇది కాదు ఆశ్రమం. అర్థమైందా? ఆశ్రమం అంటే ఒక ప్రాకారం, ఒక పరిధితో కూడిన, ఆ పరిధి మధ్యలో ఉన్నటువంటి ఒక స్థలం. దేని చేత ఆవరింపబడింది? ఆ పరిధి మంత్రబలం చేత ఆవరింపబడింది. ఆయన మంత్రశక్తి చేత ఆవరించబడింది. ఇక్కడ అంత తపస్సు చేసి ఇక్కడ ధారపోశారు. గుప్త గాయత్రి, ప్రకట గాయత్రి తారతమ్యం లోకంలో చాలామందికి తెలియదు. ఆ రెండింటినీ అనుసంధానం చేస్తూ పైకి కనిపించేది అమ్మవారి గాయత్రి అమ్మవారు కనిపిస్తుంది. అక్కడ జరిగే ఉపాసన అంతా కూడా శ్రీ విద్యోపాసన జరుగుతుంది, ప్రతినిత్యం శ్రీచక్ర నవరాత్రి. ఈ రెండింటినీ ఎక్కడైతే అనుసంధానం చేసి చేస్తారో 10 యోజనాల వరకు కూడా దివ్యక్షేత్ర సముద్దిష్టం సమంతా దశ యోజనం అన్నారు. 10 యోజనాల వరకు కూడా దివ్యక్షేత్రంతో సమానంట. కైలాసం ఉంటే ఎంత పవిత్రమైనటువంటిదో ఆ శ్రీ విద్యా రూపంలో గుప్త గాయత్రి, ప్రకట గాయత్రిని అనుసంధానం చేసి ఉపాసన చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్న స్థలం నుంచి 10 యోజనాల వరకు దివ్యక్షేత్రం ఉన్నారు. అటువంటి క్షేత్రంలోనే అటువంటి ఉపాసన జరుగుతుంది. ఒక వ్యక్తి చేస్తేనే అంత గొప్ప విషయం ఉన్నారు.
క్షేత్రంలోనే ప్రతినిత్యం శ్రీచక్ర నవావరణార్చన గాయత్రి అమ్మవారి దగ్గర, పంచాయతన దేవతా స్వరూపమైన గాయత్రి అమ్మవారి దగ్గర శ్రీ విద్యోపాసన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి స్థలం అన్నమాట. అటువంటి స్థలంలో నేటి రోజున ఇవాళ 32 సంవత్సరాలు పూర్తయింది ఆశ్రమ స్థాపన చేసి. 33వ సంవత్సరం త్రయస్త్రింశత్ కోటి దేవతా సోమపాహ అసోమపాశ్చ అన్నారు. 33 కోట్ల దేవతలు, 33 గణాలు, 8 వసుగణాలు, 11 రుద్రగణాలు, 12 ఆదిత్య గణాలు, విశ్వదేవతలు అంటే బ్రహ్మ ఇంద్రుడు ఇద్దరు, మొత్తం 33 గణాలు అన్నారు. ఆ 33 గణాలు అంటే సమస్త దేవతా స్వరూపం దాంట్లో వచ్చినట్టే. అటువంటి దేవతా స్వరూపంతో కూడినటువంటి వార్షికోత్సవం వచ్చే సంవత్సరం రాబోతోంది. అది 33వ సంవత్సరం. ఇంకా చాలా వైభవంగా తిరాత్ర దీక్షతో అయినా కనీసం చెయ్యాలి, మంచి అనుష్ఠానం చేసి అమ్మవారి పురస్కరణ చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇక్కడ అష్టోత్తర కలశంతోటి అభిషేకం చేయడం, అమ్మవారికి మూల విరాట్కి సంవత్సరానికి గోపర్యాయమే ఇక్కడ అభిషేకం చేస్తాం అమ్మవారికి, అది అందరికీ తెలుసు ఇవాళ రోజునే. అలాగా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతోంది. మరి ఇదివరకు అంటే సభలు కార్యక్రమాలు కూడా జరిపించేవారు కాబట్టి లౌకికంగా మరి ఆ విధానాలు ఆ వ్యక్తులు అందరూ వెళ్ళిపోయారు. నడిపించేటువంటి వాడు, కమిటీలో ఉన్నవాడు, పెద్దవాడు, వాళ్ళందరూ కూడా గతించారు. అంచేత తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి ఆ అలవాటు లేకపోవడం, లౌకిక విధానాలు తగ్గినా వైదిక విధానం బాగా పెరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం పోయిన సంవత్సరం కూడా ఆ పై ఏడాది కూడా మన తుని తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని పీఠాధిపతులు ఇక్కడ మనకు చేరువలో ఉన్నారు. చక్కటి స్వామివారు, అద్భుతమైనటువంటి తపస్సు అయినా లౌకికమైన ప్రమేయాలు లేవు. అటువంటి వారిని మనం వారి చేతుల మీదుగా అభిషేకం చేయించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా వారు రావాల్సిందే, కానీ వేరే చోట ఉండడం వల్ల, అనివార్య కారణాల వల్ల ఇంకో చోట ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం చక్కగా ఇంకా పెద్దవాళ్ళని తీసుకొచ్చి, ఈ సంవత్సరం అనుకోకుండా గురువుగారు కూడా ఊళ్ళో లేకపోయారు. కొవ్వూరులో గోష్పద క్షేత్రంలో మన గాయత్రి మందిరం ఉంది, మరకత గాయత్రి మందిరం. అమ్మవారికి ఇక్కడ 100 రోజులు కోటి గాయత్రి యాగం చేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం. గోదావరి తీరంలో పచ్చ విగ్రహం, మరకత విగ్రహం, అక్కడ ఒక కార్యక్రమం ఉండవలసి వచ్చి అక్కడ ఉన్నారైనా. ఈ సంవత్సరం ఈ రకంగా జరిగింది. అందరూ వచ్చి చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అందరూ వస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఇక్కడ వాళ్ళు పొందుతూ ఉండాలి. తద్వారా అందరికీ ప్రసారం అవుతూ ఉండాలి అమ్మవారి యొక్క శక్తి. చక్కగా నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరిగేటట్టుగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనం ఒక సంప్రదాయం పెట్టుకోవాలి. సామూహికంగా సంఘే శక్తి కలయుగి అన్నారు. కలియుగంలో సంఘటితం, సంఘే శక్తి అంటే సంఘటితమైనటువంటి శక్తి. మనకు అమ్మవారి అనుగ్రహం కావాలన్నా కానీ సాంఘికంగా చేసే కార్యక్రమాల వల్ల ఎక్కువ కలుగుతుందిట. త్రేతాయా మంత్రశక్తిశ్చ, జ్ఞానశక్తి కృతేయుగే, ద్వాపరే యుద్ధశక్తిశ్చ, సంఘే శక్తి కలయుగే అన్నారు. హృదయంలో జ్ఞానమే, అందరికీ జ్ఞానం ఉండేది. ఎవరంతటి వాళ్ళు జ్ఞానవంతులు అనమాట. సాక్షాత్తు సమస్త దేవతలు అందరూ కూడా భూలోకంలో సంచరించేటువంటి పరిస్థితి. అందరిళ్లలోనూ దేవతలు తిరుగుతూ ఉండేవారు. అలాగే అందరూ కూడా జ్ఞానవంతులే, వాళ్ళకి ఏమి సాధన అక్కర్లేదు. త్రేతాయుగంలో మంత్రానుష్ఠానం విడిగా ఎక్కువ, ఎవరంతటి వాళ్ళు మంత్రానుష్ఠానం చేసేవారు. ద్వాపర యుగంలో యజ్ఞాలు ఎక్కువ చేసేవారు. ఏదైనా సాధించాలన్నా కానీ యుద్ధ ప్రాతిపదిక అంటారు చూసారా, ఆ రకంగా ఎక్కువ కష్టపడి, ప్రయత్నపూర్వకంగా ఎక్కువ కష్టపడి చేసేవారు. కానీ కలియుగంలో ఏమిటంటే సాంఘికంగా ఒకడి వల్ల అవ్వదు. ఆ యుగాల్లో అందరూ ఒక్కొక్కళ్ళు చేసేవారు. ఈ కలియుగంలో ఏమిటంటే ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. ఏ పని కావాలన్నా, లౌకికమైన పని కావాలన్నా సాంఘిక శక్తి ఉండాలి, సంఘటితం ఉండాలి. సంఘీయ శక్తి అంటే సంఘటితం అయ్యే శక్తి, అందరూ కలిసి చేయాలి. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా నామస్మరణ అన్నారు, భజన అన్నారు, నామ సంకీర్తనము అన్నారు, సామూహిక పారాయణలు, ఇవన్నీ కలియుగ ధర్మాలే, ఇతర యుగాల్లో అక్కర్లేదు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఇతర యుగాల్లో ఏంటంటే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి అనుష్ఠానాలు చేసేవాళ్ళ. కలియుగంలో అంత అనుష్ఠానాలు చేసే అవకాశాలు ఎవరికీ ఉండవు. కాబట్టి పరమాత్మ కూడా ఏం చేశాడంటే కలియుగంలో స్మరణ మాత్రం చేతనే ముక్తినిస్తాను అని చెప్పాడు. ఇతర యుగాల్లో బాగా అనుష్ఠానాలు చేయాలి, సంవత్సరాల తరబడి తపస్సు చేయాలి. కలియుగంలో అంత అక్కర్లేదు, భక్తి చేత, నామస్మరణ చేత ముక్తినిస్తాను అని పరమాత్మ చెప్పాడు. అంచేత అందరూ కూడా కొంతసేపు అయినా దీన్ని ఏమన్నారు, ఉపాసన అన్నారు. ఉపాసన అంటే సమీపంలో మనం కాసేపు అక్కడ అన్ని ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేసి
మనస్సును నిగ్రహించి భగవంతుడి యొక్క సమీపంలో కొంతసేపైనా గడపడానికి ఉపాసన అన్నారు. మీరందరూ కూడా రోజు వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట ఒక లలితా సహస్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, ఇంకేమైనా చేయొచ్చు. చక్కగా సౌందర్యలహరి నేర్చుకుని చక్కగా అందరూ సౌందర్యలహరి చేయొచ్చు. దక్షిణాదిని అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. అలా ఆధ్యాత్మికత ఇక్కడ కూడా రావాలి, మనలో కూడా పెరగాలి. దేవభక్తి ఉంది, పూజ చేసుకుంటారు, కానీ కొంచెం స్తోత్రం అలవాటు చేయాలి. నోటికి నామస్మరణ అలవాటు చేయాలి, మనస్సుతోటి ధ్యానం చేయాలి, శరీరంతో కష్టపడి శరీరాన్ని కదపకుండా కూర్చోవాలి, నోటితోటి నామస్మరణ స్తోత్ర పారాయణ చెయ్యాలి. ఇది కాయికం వాచికం మానసికం ఉంటారు. అప్పుడు 3 కరణాలు శుద్ధి అవుతాయి అన్నమాట. చక్కగా సౌందర్యలహరి చెప్పుకోవడం, భగవద్గీత చెప్పుకోవడం, ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఆయా మంచి ముఖ్యమైన రోజుల్లో ఆయా కార్యక్రమాలు పారాయణలు చేయడం అందరూ అలవాటు చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంత శక్తి ఎందుకున్నది అంటే మనం గౌతమ మహర్షి ఆశ్రమంలాగా చెప్పుకోవచ్చు. అటువంటి గాయత్రి అమ్మవారు ఇక్కడ ఉన్నది. నిత్యం గాయత్రి అనుష్ఠానం జరుగుతుంది, నిత్యం శ్రీచక్రార్చన జరుగుతుంది, నిత్యం యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. 3 సార్లు కోటి గాయత్రి యాగం జరిగినటువంటి స్థలం, ఇంతకంటే గొప్ప స్థలం ప్రపంచంలో మరొకటి అక్కర్లేదు, మరొకటి లేదు. మనకి ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇదే మణిద్వీపంలాగా మనం భావించామంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది. చేత ఈ రోజున వచ్చినటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని. కార్యక్రమం పూర్తయింది కాబట్టి నీరాజన మంత్ర పుష్పాలు అవుతాయి, పూర్ణాహుతి కూడా పూర్తయింది. అందరూ కూడా కాసేపు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని భోజనాలు చేసి అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ రోజున మీ అందరికీ, మీ కుటుంబాలందరికీ కూడా ప్రసరించాలని, మీ ద్వారా మీ వంశ పరంపర, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రసరించాలని. మరి ఒక మంచి కార్యక్రమం మనం చేశాము అంటే మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దాన్ని పంచాలట. గంధపు చెట్టులాగా ఉండాలి అంటారు. గంధపు చెట్టు, అదే సంపెంగ చెట్టు ఎలాగైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వాసనిస్తుందో మనం చేసే సత్కర్మలు ఎదుటి వాళ్ళకు కూడా ప్రసరింప చెయ్యాలి. మంచిని ప్రసరింప చేయాలి. చెడు ప్రసారం చేస్తారు. చెడు చెప్పుకోక్కర్లేదు కూర్చుని ప్రత్యేకించి, కానీ మంచిని మాత్రం ప్రచారం చెయ్యాలి. ఇంకా పెరగాలి, ఆధ్యాత్మికత పెరగాలి. మనం కూడా ఇక్కడ అటువంటి విధానం తీసుకురావాలి. కాబట్టి అందరూ కూడా తెలుసుకోండి. ఇలా కూర్చున్నప్పుడు చక్కటి ప్రక్రియ విధానాలు ఎలా చేయాలి, ఉపాసన ఏం చేయాలి, యోగ సాధన ఎలా చేయాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, చిన్న విషయాలు, చిన్న సాధనలు మన పరిధిలో మనం చేసుకోవచ్చు. గంటల తరపు కూర్చొని చేయక్కర్లేదు, యజ్ఞయాగాది కదువులు చేయక్కర్లేదు. ఇవి చేసామంటే అద్భుతమైన శక్తి వస్తుంది. అలాంటి ప్రక్రియలు తెలుసుకోవచ్చు. అందరూ చేయగలిగే ప్రక్రియలు ఉన్నాయి. అది వస్తూ ఉండండి తప్పకుండా. ఈ ఆశ్రమానికి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నామకరణం చేశారు. గురువు గారి యొక్క తపస్సు మెచ్చి గురువు గారు సాక్షాత్తు పరమాచార్యులు వారి దగ్గర బ్రహ్మోపదేశం పొందినటువంటి వ్యక్తి అనమాట. అంటే వారే స్వయంగా నామకరణం చేశారు. అలాగా అటువంటి కంచి మఠంతో బాగా అనుబంధం మాకు ఎక్కువగా, కంచి మఠ అనుయాయులుగా. మరి మొన్న స్వామివారు విశాఖపట్నం అక్కడికి వచ్చి అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. కానీ ఆ సమయంలో మేము హైదరాబాద్లో ఉండడం, గురువు గారిని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల, అక్కడ ఉండడం వల్ల స్వామివారు ఫోన్లో మాట్లాడారు, వచ్చామని అన్నారు. ఆశ్రమానికి రాలేకపోయాం, మనం తెచ్చుకోలేకపోయాం. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే చక్కగా మన శంకర జయంతి రోజున కంచికి ఉత్తరాధికారి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళడం, అన్నవరం నుంచి వెళ్ళారు తెలుగువారు. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అని నామకరణం చేశారు. చక్కగా ఈ తర్వాత ఈ పరంపరలో గురు పరంపరలో మళ్ళీ ఇంకొక అంతస్తు తయారైందనమాట. చక్కగా ఈసారి స్వామివారిని ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ఉంది అని విన్నాము. ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేసినప్పుడు తప్పకుండా మనందరం కూడా కంచి వారిద్దరిని మనం ఆశ్రమానికి తీసుకొచ్చుకోవాలి. అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఇంకా చాలా విశేషమైనటువంటి రోజు. మనం వైశాఖ శుద్ధ సప్తమి రోజు చేస్తూ ఉంటాం వార్షికోత్సవాలు. ఇవాళ వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం కలిసి వచ్చింది. భాను సప్తమి అన్నారు. భాను సప్తమి ఇంకా అద్భుతమైన యోగం ఉంది. ఇవాళ పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగము అన్నారు. పుష్యమి నక్షత్రం ఆదివారంతో కూడింది, సప్తమి తిథి ఆదివారంతో కూడింది. ఒకదానికి బృహస్పతి దేవగురుడు, ఒకదానికి సూర్యుడు, సప్తమికి సూర్యుడు. అంచేత అమ్మవారు సాక్షాత్తు సూర్యమండలాంతర్వర్తిని అన్నారు, హిరణ్మయి అన్నారు. సూర్యమండల అంతర్వర్తిని హిరణ్మయి. సూర్యమండలంలో ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సే అమ్మవారు అన్నమాట. గాయత్రి అమ్మవారిని ఏమన్నారు? వేదమాత అన్నారు.
వేదమాత, సూర్యుడు వేదమండలం. ఆదిత్యోవాజేషయేతన్మండలం తపతి తత్ర జారజస్తృజామండలం సరుజాన్ లోకోధజయేష ఏతస్మిన్ మండలేర్చిష పురుషః తాని యజూగుంషి సరిషామండలగం సరిషాన్ లోకస్యైషః త్రయ్యేవ విద్యా భవతి యేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషః. అంటే ఆ ప్రకాశిస్తున్నటువంటిది ఏదైతే ఉందో సూర్యమండలం, అది ఋగ్వేద స్వరూపం. అక్కడి నుంచి కిరణ ప్రసారం జరుగుతోంది. మండలం నుంచి, సూర్యుడి నుంచి ప్రాణులు భూమి మీదకు పుడుతున్నాయి. భూమి మీద ఉన్న ప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. ఆ ప్రసరించే కిరణములు ఏవైతే ఉన్నాయో అది సామవేద స్వరూపం. లోపల ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన యజుర్వేద స్వరూపం. సూర్యమండలం ఏషో ఏవత్రయీ విద్య, 3 వేదాలతో కూడినటువంటిదే సూర్యమండలము. ఆ అమ్మవారి సాక్షాత్తు వేద స్వరూపిణి గాయత్రి అమ్మవారు. అంటే ఇవాళ సూర్య సంబంధమైనటువంటి ఆదివారం, సప్తమి తిథి, పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం, భానుసప్తమి అంటారు. ఇవాళ పరిపూర్ణమైనటువంటి 100కి 1,000,000 కోటి రెట్లు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఇవాళ ప్రసరిస్తోంది. అమ్మవారు కూడా వెలిగిపోతుంది, సూర్యుడిలాగా, సూర్యకాంతిలాగా మనకు వెలిగిపోతుంది అన్నమాట ఇవాళ. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ కలగాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.